కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా బాండి పెట్టి 2 ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. వైట్ కలర్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా అరటికాయ ముక్కల్ని మనం ఈ నీటిలో వేసుకుని పెట్టుకోవాలి. నీటిలో వేయకపోతే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా బాండీలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు అలాగే కొద్దిగా వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేయాలి. కర్రీని మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది అనమాట. కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అరటికాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కర్రీని ఇలా పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక బౌల్లోకి ఒక నిమ్మకాయని మొత్తం రసంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ నిమ్మరసాన్ని కర్రీ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కర్రీ చేదుగా ఉంటుందన్నమాట. సో అందుకే మొత్తం చల్లారిపోయిన తర్వాతనే నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుందాం. ఎప్పుడు కారం వేసి రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. పుల్ల పుల్లగా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గ్లిటర్లో మెరుస్తుందంతా కూడా నిమ్మరసం, ఏదో అనుకోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.